హాయ్ అండి. వెల్కమ్ టు సిరీకరణం. ఈరోజైతే నేను మార్నింగ్ బాక్స్లోకి మా పాపకైతే లంచ్ బాక్స్లోకి రైస్ అయితే చేస్తున్నాను. త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. మెయిన్ రైస్ చేయడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట ఈరోజు. అందుకే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు ఏది కావాలో అదైతే మేము వండుకుంటాం అనమాట. తన ఇంట్లో ఉన్నప్పుడైతే తను చెప్పింది ఏది కావాలో అదే చేస్తాను. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా చిన్న చిన్న పనులు ఏదన్నా ఉంటే అన్నీ చేసేసుకుంటాను నేను. మళ్ళీ తను 2:00 అంతా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. యూకేజీ కాబట్టి ఈ లోపల తను వచ్చే లోపల ఏదైనా పనులు ఉంటే అవి కూడా మొత్తం అన్నీ చక్కబెట్టేసుకుంటాను. లేదంటే తను వచ్చిన తర్వాత ఇంకా సరిపోతుందనమాట. తనకి హోంవర్క్ రాపించడం, ఏదో ఒకటి తినిపించడం వాళ్ళ పనులే సరిపోతాయి. అందుకని నేను తను వచ్చే లోపల మ్యాక్సిమం పనులన్నీ చేసుకుంటాను. ఇక మా బాబు అయితే మధ్యలో అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాడు. నేనైతే నా పని చేసుకుంటున్నాను. నేనైతే బయట కూర్చొని బయటంతా కొంచెం అలా చూస్తూ ఉంటాను. చూస్తూ నా పని అయితే నేను చేసుకుంటాను. ఇంట్లో కూర్చొని మా బాబాయేమో టీవీలో రైమ్స్ పెడతాడు. నాకేమో టీవీలో పాటలు వింటూ పని చేసుకోవడం అంటే నచ్చుతుంది. వాడు రైమ్స్ చూస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి నేనైతే బయట నా పని చేసుకుంటాను. ఈవినింగ్ అయితే ఇంకా ఇది బూరెలు అయితే చేస్తున్నాను మా పిల్లల కోసము. ఒక 1 వీక్ అట్లా ఉంటాయి కదా ఏదన్నా తినడానికి అని చెప్పేసి చేస్తున్నాను. ఇవైతే మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా, ఆ పిండితో చేస్తానన్నమాట నేను బూరెలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 1 వీక్ సరిపడా అట్లా చేస్తాను. అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉండవు కాబట్టి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తిన్న అలవాటు ఉందో ఒక లైక్ అయితే కొట్టండి. ఇక ఈవినింగ్ అయిపోతే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారనమాట. వచ్చేప్పుడు ఆఫీస్లో ఏదో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చారు. అదే ఓపెన్ చేస్తున్నాము. ఇందులో అయితే అన్ని కుక్కీస్, బిస్కెట్స్ అవే ఉన్నాయి. కేకు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి బాగా నచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఆఫీస్లో ఇచ్చినవి అయితే మంచిగా ఇస్తారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పిల్లల ముందు కనుక ఇవన్నీ ఓపెన్ చేసామంటే వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి అన్నీ ఓపెన్ చేసేస్తారు. అన్నీ ఓపెన్ చేసి ఒకటి తింటారు, 2 పడేస్తారనమాట. ఇలాగే సగం ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. మా పాపకు తెలియకుండా లోపల పెడదాం అనుకున్నాము. ఈ లోపల అయితే తను చూసేసిందనమాట, వాళ్ళ నాన్న తీసుకురావడం. ఇంకా అందువల్ల ఇంక ఓపెన్ చేసేదాకా ఊరుకోరు కదా. దానివల్ల ఇంక మొత్తం ఓపెన్ చేసామన్నమాట. ఇక అవన్నీ తీసుకొచ్చి మా పాపే లోపల సర్దేసింది, నేనే సర్దుతానని చెప్పేసి. ఇవన్నీ సర్దిన తర్వాత ఈవినింగ్ అయితే ఒక 4 or 5 అట్లా అవుతుంది. ఆ టైంకి అయితే పిల్లల్ని నేను మళ్ళీ కిందకి తీసుకెళ్తాను కొంచెంసేపు ఆడుకోవడానికి. అస్తమానం ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి కొంచెం సేపు అయితే ప్రశాంతంగా ఆడుకుంటారని కిందకి వెళ్తాము. ఆ టైంలో అందరూ వస్తారు కింద ఆడుకోవడానికి, మంచిగా ఆడుకుంటారని చెప్పి 5:30, 6 ఆ టైంకి తీసుకెళ్తాను. 7 వరకు ఆడిపిచ్చేసి తీసుకొస్తాను. తర్వాత అయితే ఇంక వాళ్ళకి స్నానాలు చేపించి ఫుడ్ పెట్టి ఇంక నైట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంకి అయితే ఇంక తీసుకొచ్చేస్తాను వాళ్ళని. ఎవరికైనా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.